హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్స్ ఎంసెట్ సిరీస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి థర్డ్ చాప్టర్ వేవ్ ఆప్టిక్స్ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ మోడల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్స్ని ఎలా మనం సాల్వ్ చేయాలి, సో ఎట్లా మనం చదవాలి, సో క్వశ్చన్స్ రివిజన్ చేయడం ద్వారా కాన్సెప్ట్స్ని ఎలా రివిజన్ చేయాలి, షార్ట్ టైంలో ఏ మెథడ్స్ యూస్ చేసి మనం రివిజన్ చేయాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో అందుకే లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసేసి వీడియోలోకి ఎంటర్ అయిపోండి. అండ్ బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఈ చాప్టర్స్ అన్నింటికి సంబంధించిన వీడియోస్ అన్ని రెడీ అయిపోయాయి, అప్లోడ్ అయిపోయాయి. అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా ఆల్రెడీ 2 వీడియోస్ మనకి కంప్లీట్ అయిపోయింది, 2 చాప్టర్స్. సో ఇప్పుడైతే మనం థర్డ్ చాప్టర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ రాబోతా ఉంది స్టూడెంట్స్, ఓకేనా. సో చూడొచ్చు మన బ్లూ ప్రింట్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే టాపిక్స్. సో దీంట్లో కొన్ని 7 టాపిక్స్ ఉన్నాయి. 7 అనుకున్నా కానీ కొంచెం లోపల లెంది టాపిక్స్ ఉంటాయి స్టూడెంట్స్. బట్ వీటన్నిటి గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి ఉన్న క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆల్రెడీ ఫుల్ చాప్టర్ వీడియోస్ లాగా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఐపీఏ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ రైట్ నౌ ఎంసెట్ సిరీస్ మనం రన్ చేస్తున్నాం, ప్రీవియస్ ఇయర్ సిరీస్. అండ్ ఫ్యూచర్లో ఎంసెట్ టిప్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో అండ్ అంత మాత్రమే కాకుండా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన అన్ని చాప్టర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఐఐటి నీట్, బిట్ సెట్, ఎంసెట్, పాలిసెట్, ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ కంటెంట్ అనమాట. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కామెంట్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే, సో మనం ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మన ముందుకు వచ్చేసింది. సో క్వశ్చన్ చూడంగానే అమ్మో 6-11 లైన్స్ ఉందని చెప్పి భయపడిపోయి వీడియోని క్లోజ్ చేసేది స్టూడెంట్స్, ఓకేనా. సో ఒక ట్రిక్ ఏంటంటే ఈ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంటే ఒక్కోసారి ఆన్సర్ అంత ఈజీగా ఉంటుంది. అండ్ క్వశ్చన్ పెద్దగా ఉన్నంత మాత్రం అది టఫెస్ట్ క్వశ్చన్ అని అస్సలు అనుకోవద్దు. సో క్వశ్చన్ పెద్దగా ఉందంటే వాళ్ళు మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ, చాలా వాల్యూస్ మనకు వాళ్ళు ఇస్తున్నట్టు. సో ఎప్పుడైతే వాళ్ళ వాల్యూస్ ఎక్కువ వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చారో మనకు కనుక్కోవాల్సింది ఈజీగా అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు సింపుల్గా 1 లైన్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చారనుకో, అప్పుడు మనమే వాల్యూస్ గుర్తుపెట్టుకుని కాన్స్టెంట్ వాల్యూసో లేదంటే వేరే వాల్యూసో వేరేయో అన్నీ మనంతటి మనం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. సో భయపడద్దు. దీని యొక్క ఆప్షన్స్ చూడొచ్చు మనం. అసలు క్వశ్చన్ చదువుదాం ముందు. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి, అటు చదివి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు, ఓకేనా స్టూడెంట్స్. 3 పోలరాయిడ్ షీట్స్ ఆర్ కెప్ట్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో 3 పోలరాయిడ్ షీట్స్ అంట. పోలరాయిడ్ షీట్స్ అంటే తెలుసు కదా స్టూడెంట్స్. సో పోలరైజ్డ్ లైట్ అనేది ఈ పోలరాయిడ్ షీట్స్ గుండా వెళ్తే ఆ లైట్ అనేది ప్లేన్ పోలరైజ్డ్ లైట్గా మారుతుంది అనమాట. అలాంటి 3 షీట్స్ ఉన్నాయంట. 1, 2, 3 షీట్స్, ఓకేనా. ఆ 3 ప్యారలల్గా పెట్టాం. అయితే ఏమైంది, సచ్ దట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్ క్రాస్డ్. సో మనకున్న ఫస్ట్ షీట్ అండ్ థర్డ్ షీట్ ఈ 2 క్రాస్డ్ అంట. అంటే ఇది ఇలా ఉంటే ఇది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట స్టూడెంట్స్, ఓకేనా. ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత అంటే 90 degrees, ఒకదానికి కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఏవేవి, ఫస్ట్ది అండ్ థర్డ్ది అనమాట. అండ్ అన్పోలరైజ్డ్ లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ 32 watts/m² ఫాల్స్ నార్మల్లీ ఆన్ ద ఫస్ట్ షీట్. సో ఒక అన్పోలరైజ్డ్ లైట్ అనేది వస్తుందన్నమాట, ఓకేనా. ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత అంట, దాన్ని I0 అని మనం అనుకుంటే విచ్ ఈస్ 32 watts/m² అనమాట. అది వచ్చి ఏమవుతుందంటే ఫస్ట్ షీట్ మీద పడుతుంది. సో పడిన తర్వాత దాని గుండా వెళ్తుంది, వెళ్ళి సెకండ్ షీట్ గుండా కూడా పాస్ అవుతుంది అండ్ థర్డ్ షీట్ గుండా పాస్ అయ్యి బయటకు వస్తుంది. సో ఫస్ట్ షీట్ గుండా పాస్ అయిపోయింది, ఫస్ట్ షీట్ తర్వాత ఎంటర్ అయ్యి వచ్చేసింది. సో ఇప్పుడు దీని యొక్క ఇంటెన్సిటీని మనం I1 అని అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఏమైంది చూడండి, ఇఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎమర్జింగ్ లైట్ ఫ్రమ్ ద థర్డ్ షీట్. సో ఫస్ట్ షీట్ దాటాక I1 అనుకుందాం, సెకండ్ షీట్ దాటాక I2 అనుకుందాం, థర్డ్ షీట్ దాటాక I3 అనుకుందాం. సో ఇలా థర్డ్ షీట్ దాటిన తర్వాత లైట్ ఏదైతే వచ్చిందో బయటికి, దాని యొక్క ఇంటెన్సిటీ ఎంతో వాళ్ళు ఇచ్చారు. దట్ థర్డ్ షీట్ ఈస్ 3 watts/m² అనమాట. అంటే దాని యొక్క వాల్యూ ఎంత, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 watts/m² అనమాట. సో ఫస్ట్ షీట్ కంటే ముందు వచ్చిన లైట్ ఇంటెన్సిటీ ఇచ్చారు అండ్ థర్డ్ షీట్ తర్వాత వెళ్ళిపోయే లైట్ ఇంటెన్సిటీ వాళ్ళు మనకి ఇచ్చారనమాట. దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ ద ఫస్ట్ 2 పోలరైడ్ షీట్స్. సో ఈ షీటు ఈ 2 షీట్స్కి మధ్య కొంత యాంగిల్ ఉంది, వాటికి యాక్సిసెస్కి కొంత యాంగిల్ ఉంది. సో ఆ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట.
అంటే ఈ రెండు ఒకే డైరెక్షన్లో లేవన్నమాట. సో వీటి యొక్క యాక్సెస్ కొంచెం క్రాస్డ్గా ఉంది. ఇదైతే 90 డిగ్రీస్. ఓకేనా. సో ఫస్ట్ అండ్ థర్డ్కి మధ్య యాంగిల్ ఏమో 90 డిగ్రీస్. ఫస్ట్ అండ్ 2కి మధ్య కొంత యాంగిల్ ఉంది, ఆ యాంగిల్ మనకి ఇవ్వలేదు, దట్ ఈస్ థీటా అనుకుందాం. అండ్ ఈ థీటా వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైందా. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదనమాట. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలా పిక్టోరియల్గా రిప్రజెంట్ చేసాం, అలాగే ఇక్కడ అర్థం చేసుకున్నాం, ఇంకా వాల్యూస్ కూడా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు చాలా ఈజీ. సో మనకి ఇక్కడ మెయిన్ తెలియాల్సింది ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటిదంటే అది మాలస్ లా అంటాం. ఏంటిది స్టూడెంట్స్? మాలస్ లా. సో ఏదైనా ఒక పోలరైడ్ గుండా లైట్ వెళ్తే దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా మారిపోతుంది అంటే దట్ ద ఇంటెన్సిటీ ఆఫ్టర్ పాసింగ్ టు ద పోలరైడ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు I0 cos స్క్వేర్ తీటా. ఐ ఎంత రిజల్టెంట్ I0 అంటే ఏంటి? ఆ పోలరైడ్ షీట్ గుండా పాస్ అవ్వకముందు ప్రీవియస్గా ఉన్న ఇంటెన్సిటీ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. తీటా అంటే ఆ షీట్కి వచ్చిన దానికి మధ్య ఉన్న యాంగిల్ అనమాట. ఓకే స్టూడెంట్స్, యాంగిల్ అనమాట ఇది. అండ్ ఎప్పుడైతే ఇది ఫస్ట్ పోలరైడ్, ఒక పోలరైడ్ గుండా మనకి లైట్ అన్పోలరైజ్డ్ లైట్ కనుక పోలరైడ్ గుండా పాస్ అయితే దాని యొక్క ఇంటెన్సిటీ I0/2 అయిపోతుంది. అన్పోలరైజ్డ్ లైట్ కనుక పోలరైడ్ గుండా పాస్ అయితే, వన్స్ పోలరైడ్ గుండా పాస్ అయిన తర్వాత ఇంకొక పోలరైడ్ గుండా వెళ్ళాలనుకోండి, అప్పుడు మాలస్లా. ఎప్పుడు మాలస్లా అంటే ఒక 2 పోలరైడ్స్ ఉన్నప్పుడు ఒక పోలరైడ్ నుంచి వచ్చి ఇంకొక పోలరైడ్కి వెళ్తుంటే అప్పుడు మాలస్లా. నార్మల్గా అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి ఫస్ట్ పోలరైడ్ గుండా వెళ్తేనేమో అప్పుడు దానికి ఇంటెన్సిటీ I0/2 అయిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి I1 వాల్యూ ఎంత అవుతుంది స్టూడెంట్స్? విచ్ ఈస్, ఇది ఫార్ములా, ఇది పక్కన పెట్టుకోండి. I1 ఎంత అవుతుంది? I0/2 అయింది ఫస్ట్ పోలరైడ్ గుండా వచ్చేసిన లైట్ యొక్క ఇంటెన్సిటీ. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పోలరైడ్ గుండా వచ్చిన ఇంటెన్సిటీ ఎంత? I2 అనమాట. I2. సో ఇక్కడ మనం I2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మాలస్లా యూజ్ చేస్తాం. మాలస్లా ఏం చెప్తుంది? దట్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఈక్వల్ టు ప్రీవియస్ ఇంటెన్సిటీ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో ప్రీవియస్ ఇంటెన్సిటీ ఏంటి? I0/2 కదా. ప్రీవియస్ ఇంటెన్సిటీ అంటే I1 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. తీటా అనేది ఆ రెండింటికి మధ్య ఉన్న యాంగిల్, 1కి 2కి మధ్య ఉన్న యాంగిల్. సో I1 అంటే ఏంటి? I0/2. సో ఇట్ ఈస్ I0/2 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సో మనకు వచ్చిన వాల్యూ I2. నెక్స్ట్ ఇది మళ్ళీ థర్డ్ పోలరైడ్ గుండా వెళ్తుంది. థర్డ్ పోలరైడ్ గుండా వెళ్ళిన తర్వాత మళ్ళీ మాలస్లా అప్లై చేస్తాం. అప్పుడు ఈసారి I3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? I2 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా కాదు, ఈసారి యాంగిల్ ఎంత ఇక్కడ అంటే 90 - తీటా. 90 - తీటా. ఏంటి సార్ ఎలా అవుతుంది సార్ అంటే, ఫస్ట్ పోలరైడ్ ఇట్లా ఉంది, సెకండ్ పోలరైడ్ ఇక్కడ ఇలా ఉంది, అంటే ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత? తీటా డిగ్రీస్ అనమాట. ఎంత స్టూడెంట్స్? తీటా. అంటే దీనికి ప్యారలల్గా ఉన్నది ఇక్కడ నేను డ్రా చేశాను అనుకోండి, దీనికి ప్యారలల్గా ఇక్కడ డ్రా చేస్తే ఇది ఎట్లా ఉంటుంది అనమాట. అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉంది, యాజ్ ఇట్ ఈజ్ అదే డైరెక్షన్ ఇక్కడ డ్రా చేస్తే ఇది ఇలా ఉంటుంది. సో ఇదేమో నార్మల్గా ఇక్కడ ఉన్నది. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటే తీటా. అండ్ దీనికి ప్యారలల్గా ఉన్నది ఇక్కడ డ్రా చేశాను అనుకోండి, అది ఇట్లా ఉంటుంది. బట్ ఇక్కడ మన థర్డ్ పోలరైడ్ ఎలా ఉంది? సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఇట్లా ఉంది. సో ఇక్కడ ఇది చేసే యాంగిల్ ఎంత? ఇది 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ దేంతో? ఫస్ట్ దాంతో. ఇప్పుడు సెకండ్ది ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర సెకండ్ది బ్లూ లైన్ ఉంది కదా, సెకండ్ పోలరైడ్ ఇక్కడ ప్యారలల్గా డ్రా చేస్తే అది ఎలా ఉంటుంది? సెకండ్ పోలరైడ్ కనుక ఇక్కడ ప్యారలల్గా డ్రా చేస్తే అది ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇదేం ఫస్ట్ పోలరైడ్, ఇది సెకండ్ పోలరైడ్, ఇది థర్డ్ పోలరైడ్. అంటే ఫస్ట్ పోలరైడ్కి ప్యారలల్ పోలరైడ్ ఇది, సెకండ్ పోలరైడ్కి ప్యారలల్ పోలరైడ్ ఇది. సో ఇలా ప్యారలల్గా ఎందుకు రాసుకుంటున్నామంటే రెండింటి మధ్య యాంగిల్ ఈజీగా అర్థం కావడం కోసం. ఇప్పుడు ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్య యాంగిల్ ఎంత అని చెప్పుకున్నాం? తీటా చెప్పాం కాబట్టి ఇది తీటా. సో ఫస్ట్ దానికి థర్డ్ దానికి అయితే చూడండి, ఫస్ట్కి అండ్ థర్డ్కి అయితేనేమో 90 డిగ్రీస్, అండ్ ఫస్ట్కి సెకండ్కి మధ్య తీటా. సో సెకండ్కి థర్డ్కి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది? సో 1 and 3కి 90 డిగ్రీస్, 1 and 2కి, సో 1 and 3కి 90 డిగ్రీస్, అండ్ 1 and 2కి తీటా. దెన్ 2 and 3కి ఎంత యాంగిల్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఇది తీటా అయితే ఇది మొత్తం 90, ఇది 90 - తీటానే కదా, 90 - తీటా అవుతుంది అనమాట. అర్థమైంది స్టూడెంట్స్? సో అందుకే మనం ఇప్పుడు ఈ థర్డ్ పోలరైడ్ దాటేటప్పుడు యాంగిల్ ఎంత వేస్తామంటే 90 - తీటా వేస్తాం. ఓకేనా. సో ఇక్కడ I2 వాల్యూ ఆల్రెడీ ఇది నేను రబ్ చేస్తున్నాను, నాకు ప్లేస్ లేదా రబ్ చేస్తున్నాను. సో మీకు అర్థమైంది కదా, జస్ట్ అర్థం అవ్వడం కోసం రాసింది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాంగిల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ యాంగిల్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఇక్కడ యాంగిల్ తీటా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓకేనా. ఇప్పుడు I3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ I3 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు
I2 అంటే ఎంత I0/2. సో I0/2 cos square theta into cos square 90 minus theta. So I3 is equals to I0/2 into cos square theta into cos square 90 minus theta అంటే నార్మల్గా cos 90 minus theta అంటే sin theta. బట్ cos square 90 minus theta కాబట్టి sin square theta. అంతే కదా. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఫార్ములా తెలుసు మ్యాథమెటిక్స్లో. ఏంటిది అది? ఎక్కడ రాద్దాం? ఇక్కడ రాద్దాం స్టూడెంట్స్. sin 2 theta ఫార్ములా ఏంటి? 2 sin theta cos theta. అవును కదా. సో ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ sin theta ఉంది, cos theta ఉంది. సో దీనికి ఇప్పుడు I3 వాల్యూ ఎంత? వాళ్ళు ఇచ్చిన I3 వాల్యూ అయితేనేమో 3, ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు I0 వాల్యూ వాళ్ళు ఇచ్చింది ఎంత? 32 డివైడ్ బై 2 అనమాట. ఇంటూ cos స్క్వేర్ తీటా sin స్క్వేర్ తీటా. సో 32/2 అంటే 16 అవుతుంది. 16 అయింది. 16 మనం ఎలా రాయొచ్చు? 4 into 4 కింద రాయొచ్చు కదా. 4 into 4. సో ఒక 4 దీన్ని కలిపేసాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 4 into cos స్క్వేర్ తీటా ఇంటూ sin స్క్వేర్ తీటా అంటే 2 sin theta cos theta హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. 2 sin theta cos theta హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇది కాస్త 3 ఈజ్ ఈక్వల్స్ టు 4 into sin స్క్వేర్ 2 theta అవుతుంది. ఈ స్క్వేర్ ఇటు పంపించేసాం. 3 స్క్వేర్ ఇటు పంపించేస్తే రూట్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఈ 3 4 కూడా అటు పంపించేసాం అనుకోండి. అప్పుడు 3/4 ఏమవుతుంది స్టూడెంట్స్? ఐ విల్ రైట్ హియర్ 3/4 ఈక్వల్ టు sin స్క్వేర్ 2 theta అవుతుంది. ఈ స్క్వేర్ ఇటు పంపించేస్తే sin 2 theta వాల్యూ ఎంత అవుతుంది? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3/4 అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3/2 అవుతుంది. సైన్ వాల్యూ ఎప్పుడు √3/2 అవుతుంది చెప్పండి. sin 30 ఎంత? sin 45 ఎంత? sin 60 ఎంత? ఎప్పుడు 3/2 వాల్యూ వస్తుంది? sin 60కి వస్తుంది. అవును కదా. సో ఇప్పుడు మీరు 60 అనగానే చూసి ఆన్సర్ ఇది పెట్టేస్తారు. అప్పుడే మీ బిట్ తప్పు అయిపోతుంది అనమాట. ఎందుకు సార్ అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది 2 తీటాకి. 2 తీటా ఈక్వల్ టు 60 degrees వచ్చింది ఆన్సర్ మనకి. సో బట్ మనకు కావాల్సింది ఓన్లీ తీటానే కదా. సో తీటా ఈక్వల్ టు 30 degrees అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనమాట. ఓకేనా స్టూడెంట్స్? దట్స్ ఇట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. చిన్న ఫార్ములా మాలాస్లా అనమాట. దీన్నే మనం 3 times అప్లై చేస్తాం అంతే. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంతే. మిగతాదంతా క్యాల్కులేషన్, బేసిక్ క్యాల్కులేషన్. నెక్స్ట్ క్వశ్చన్. An unpolarized light is falling on a glass surface of refractive index. ఒక అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి ఒక గ్లాస్ సర్ఫేస్ మీద పడింది. దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.73. If the reflected and refracted rays are perpendicular to each other, then the angle of incidence is. సో ఎప్పుడైతే ఒక అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి ఒక గ్లాస్ సర్ఫేస్ మీద ఇన్సిడ్ అవుతుందో అప్పుడు రిఫ్రాక్టెడ్ రే కానీ రిఫ్లెక్టెడ్ రే రెండింటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుందో సో అప్పుడే మనకు వచ్చేది ఏంటి అంటే కనుక బ్రూస్టర్స్ లా. ఏంటిది? బూస్ట్ లా కాదు ఫ్రెండ్స్, బ్రూస్టర్స్ లా అనమాట. సో ఇలా ఏం చెప్తుంది అంటే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు tan p అని చెప్తుంది, ఆర్ tan i అని కూడా చెప్తుంది. tan p ఆర్ tan i. సో tan p అంటే పోలరైజింగ్ యాంగిల్ ఆర్ ద ఇన్సిడెంట్ యాంగిల్. ఓకే స్టూడెంట్స్, అది ఇక్కడ రిలేషన్ అనమాట. మ్యూ ఈక్వల్ టు tan i. సో ఇక్కడ మనకి మ్యూ ఇచ్చేసారు 1.73 అని. 1.73 ఈక్వల్ టు tan i. 1.73 అంటే దేని వాల్యూ? √3 వాల్యూ. మీకు తెలుసా √3 వాల్యూ వచ్చేసి 1.732, √2 వాల్యూ వచ్చేసి 1.414. సో √3 వాల్యూ 1.732 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు tan i అనమాట. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు tan వాల్యూ ఎప్పుడు √3 అవుతుంది? tan 60కి అవుతుంది. సో ఇప్పుడు మీకు ఆప్షన్ అర్థమైపోతుంది. చూడండి ఆన్సర్ ఏంటి? ఎస్, విచ్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. సో మన వెరిఫై చేసి చెప్పేసి. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈజీగా రాబోతుంది. ఇక్కడ మనకి ఇంకా థియరిటికల్ బిట్సే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరేట్స్ ఏ ప్లేన్ వేవ్ ఫ్రంట్? సో మనకి ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఉంటాయి అండ్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ ఉంటాయి. సో ప్లేన్ వేవ్ ఫ్రంట్ని ఎవరు జనరేట్ చేస్తారు? స్పెరికల్ వేవ్ ఫ్రంట్ని ఎవరు జనరేట్ చేస్తారు? చూడండి. సో ప్లేన్ వేవ్ ఫ్రంట్ని పాయింట్ సోర్స్ జనరేట్ చేస్తుందా, ఎక్స్టెండెడ్ సోర్స్ జనరేట్ చేస్తుందా, మోనోక్రోమాటిక్ సోర్స్ జనరేట్ చేస్తుందా, ఏ లైట్ సోర్స్ అయినా సరే జనరేట్ చేస్తుంది. ప్లేన్ వేవ్ ఫ్రంట్స్, టాకింగ్ అబౌట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్స్. చెప్పండి స్టూడెంట్స్, ఐఎమ్ గివింగ్ యూ 5 seconds ఆఫ్ టైం. సో థియరిటికల్ బిట్, బేసిక్ ఈజీ బిట్. సో మీరు ట్రై చేయాలి, మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి. ఇప్పుడు
ఓకేనా 1 2 3 కామెంట్ చేయండి 4 5 ఓకే సో ఇంకా నేను చెప్తున్నా సో మై ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి అనమాట ఓకేనా సో వెరిఫై చేద్దాం మనం రీజన్ కూడా తెలుసుకుందాం ఎక్స్టెండెడ్ సోర్స్ సో మనకి ఎప్పుడు కూడా ప్లెయిన్ వేవ్ ఫ్రంట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే అవి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు ఎక్స్టెండెడ్ సోర్సెస్ మనకి ప్లెయిన్ వేవ్ ఫ్రంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి మరి స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే పాయింట్ సోర్సెస్ ప్రొడ్యూస్ చేస్తాయి ఏంటి పాయింట్ సోర్సెస్ ఇప్పుడు పాయింట్ సోర్స్ అంటే మీకు అలా ఇదే ప్లేస్లో స్పెరికల్ వేవ్ ఫ్రంట్ అని ఇచ్చారనుకోండి అప్పుడు మీరు ఏం ఆప్షన్ పెట్టాలంటే పాయింట్ సోర్స్ అని పెట్టాలి సో ఒక బిట్ ఇస్తే దాని నుంచి ఇంకా ఎలాంటి బిట్స్ ఇవ్వచ్చు అనేది మనం ఆలోచించాలి స్టూడెంట్స్ అలా ప్లాన్ చేసుకుని మనం చదువుకోవాలన్నమాట సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ అంతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద పెట్టండి ఒక లాస్ట్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ మీ టైంని బట్టి సో ఆ క్వశ్చన్స్ ఒక చాప్టర్ ఉంటే ఆ చాప్టర్ రిలేట్ అయిన క్వశ్చన్స్ ఏంటో చూసుకోండి సో ఆ క్వశ్చన్స్ చేస్తూ ఉండండి సో చేసేటప్పుడు మీకు ఏం డౌట్స్ వస్తున్నాయో చూడండి అండ్ ఒక క్వశ్చన్ని చూసినప్పుడు అలాంటి ఆకుదే క్వశ్చన్కి సిమిలర్గా వేరే క్వశ్చన్ ఏమన్నా ఇవ్వచ్చా సో దాని చుట్టుపక్కల ఉన్న ఫార్ములాస్ ఏంటి అదే టైప్లో ఇంకేమన్నా ఇచ్చే ఛాన్స్ ఉందా అన్నట్టు ఆలోచించండి దాని దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేయండి అలా బిట్ బై బిట్ ఆ చాప్టర్లో ఉన్న బిట్స్ చేయండి అప్పుడు మీకు కొంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది సో అలా మీకు బోర్ కొట్టదు ఈజీగా అవుతుంది అనమాట ఓకేనా స్టూడెంట్స్ సో అది బెస్ట్ వే అనమాట ఓకే స్టూడెంట్స్ సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం 2 beams ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ సో 2 బీమ్స్ ఉన్నాయన్నమాట 2 కూడా మోనోక్రోమాటిక్ లైట్ సో మోనోక్రోమాటిక్ అంటే ఏంటి స్టూడెంట్స్ ఒకే వేవ్ లెంత్ ఉంటుంది అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి మోనోక్రోమాటిక్ అంటే ఒకే కలర్ ఒకే వేవ్ లెంత్ అని ఓకేనా సో 2 beams ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ విత్ ఇంటెన్సిటీ 64 milliwatts and 4 milliwatts interfere constructively to produce an intensity of 100 milliwatts సో 2 బీమ్స్ అనేవి ఏమైనాయి అంటే కనుక ఇంటర్ఫియర్ అవ్వడం జరిగింది సో ఫైనల్గా మనకి ఏమైందంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల మనకి ప్యాటర్న్ ఏర్పడింది సో ఫైనల్గా మనకు వచ్చిన ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఫస్ట్ ఒకదాని యొక్క ఇంటెన్సిటీ 64 milliwatts అండ్ ఇంకొక దాని యొక్క ఇంటెన్సిటీ 4 milliwatts ఈ రెండు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల ఫైనల్గా వచ్చిన రిజల్టెంట్ ఇంటెన్సిటీ అయితే 100 milliwatts అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇఫ్ వన్ ఆఫ్ ద బీమ్స్ ఇస్ షిఫ్టెడ్ బై అన్ యాంగిల్ ఈ రెండిట్లో ఏదో ఒక బీమ్ని కొంత యాంగిల్తో షిఫ్ట్ చేసామనుకోండి అప్పుడు ద ఇంటెన్సిటీ ఈజ్ రెడ్యూస్ టు 84 milliwatts సో అప్పుడు ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది అనమాట సో 100 ఉన్న ఇంటెన్సిటీ కాస్త 84 milliwatts అయిపోతుంది ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని కొంత యాంగిల్తో షిఫ్ట్ చేసినప్పుడు ఇంత ఉన్న రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఇంత అయిపోతుంది అంట సో ఇప్పుడు ఇలా ఉన్న ఇంటెన్సిటీ ఇలా అయిపోవడానికి అది ఎంత యాంగిల్తో షిఫ్ట్ చేస్తే ఇలా అయిపోతుంది ఆ యాంగిల్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎలా సార్ అంటారేమో మనకి బేసిక్ ఫార్ములా ఉంది కదా సో I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2I రూట్ ఆఫ్ I1 I2 కాస్ తీటా చూడండి రిజల్టెంట్ ఎంత 84 ఈజ్ ఈక్వల్స్ టు I1 ఎంత 64 I2 ఎంత 4 ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఇంటూ 4 ఇంటూ కాస్ తీటా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే కాస్ తీటా కదా సో 64 ప్లస్ 4 అంటే 68 సో 84 మైనస్ 68 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత 8 8 జార్ 64 కాబట్టి 8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 ఇంటూ కాస్ తీటా ఇప్పుడు చూడండి 84 మైనస్ 68 అంటే ఎంత అవుతుంది చెప్పండి స్టూడెంట్స్ ఇది 16 అవుతుంది సో 16 ఈక్వల్ టు 8 2 జార్ 16 కదా సో 16 ఇంటూ 2 కాస్ తీటా 16 క్యాన్సిల్ సో ఇప్పుడు ఏమవుతుంది కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అవుతుంది సో ఆప్షన్స్ ఇద్దాం మనం కాస్ తీటా 1/2 అయింది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది తీటా సో తీటా వాల్యూ ఎప్పుడు 1/2 అవుతుంది సో జస్ట్ మ్యాథమెటిక్స్ వస్తే చాలు ఎప్పుడు అవుతుంది స్టూడెంట్స్ sin 60 వాల్యూ ఎంత 1/2 కదా ఎస్ సో ఆప్షన్ ఈజ్ బి అనమాట సో ఇట్లా మనం సాల్వ్ చేస్తాం ఈ ఫార్ములా ఇక్కడ ఇంపార్టెంట్ ఓకేనా దాట్స్ ఇట్ అనమాట సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు ఒకసారి వెళ్దాం స్టూడెంట్స్ సార్ ఇప్పుడు అంతకుముందు 64 milliwatts ఇంటెన్సిటీ 4 milliwatts ఇంటెన్సిటీ సార్ మా అప్పుడు వచ్చిన ఇంటెన్సిటీ 100 milliwatts సార్ ఇప్పుడు మనకి తర్వాత కొంత యాంగిల్తో చేంజ్ అవడంలో వచ్చిన ఇంటెన్సిటీ ఇది కాదు సార్ మరి అప్పుడు కూడా ఇదే I1 I2 వాల్యూస్ వేయొచ్చా సార్ అంటే వేయచ్చు స్టూడెంట్స్ ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చెప్పింది ఏంటి వీళ్ళు ఏం చేంజ్ చేశానని చెప్పారు జస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే కనుక యాంగిల్ మాత్రమే చేంజ్ అయింది అంతేగాని వీటి యొక్క ఇంటెన్సిటీస్ చేంజ్ అవ్వాలి ఇఫ్ వన్ ఆఫ్ ద బీమ్స్ ఈజ్ షిఫ్టెడ్
బై అన్ యాంగిల్. సో ఈ 2 బీమ్స్‌లో ఒక బీమ్‌ని ఏం చేశారంటే షిఫ్ట్ చేశారు అంతే. అది కూడా కొంత యాంగిల్‌తో షిఫ్ట్ చేశారు తప్పించి వీటి యొక్క ఇంటెన్సిటీలో ఎటువంటి చేంజ్ రాలేదు. ఇంటెన్సిటీ చేంజ్ లేదు. సో వాటిని కొంత యాంగిల్ షిఫ్ట్ చేశారు. కాబట్టి అక్కడ చేంజ్ అయిన వాల్యూ యాంగిల్ మాత్రమే. యాంగిల్ మాత్రమే. కాబట్టి అందుకే I1, I2 వాల్యూస్ అంతకుముందు ఉన్న సిచ్యువేషన్‌లో వాడాం. రిజల్టెంట్ మాత్రం ఈ సిచ్యువేషన్‌లో వాడాం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అంటే 184 మిల్లీవాట్స్ అయినా 100 మిల్లీవాట్స్ అయినా ఏదైనా కానీ ఇంటెన్సిటీ వాల్యూస్ ఒకటే. బట్ డిఫరెన్స్ ఎక్కడంటే యాంగిల్స్ డిఫరెంట్. ఓకే. సో దట్స్ ఇట్ అనమాట. సో ఒకసారి కొత్త యూజర్స్ అయితే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియోకి లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్‌కి ఒక షేర్ కొట్టేయండి. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్దాం. ఆన్ యూజింగ్ ఎ రెడ్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత 6600 ఆంగ్స్ట్రామ్ స్టూడెంట్స్. ఓకేనా. సో ఆ రెడ్ లైట్ని యూజ్ చేసాం దేంట్లో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో రెడ్ లైట్ని మనం యూజ్ చేసినప్పుడు మనకి 60 ఫ్రింజెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ. సో మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో రెడ్ లైట్ని యూజ్ చేస్తే మనకి 60 ఫ్రింజెస్ వచ్చాయి. ఇఫ్ వైలెట్ లైట్ ఈజ్ యూజ్డ్ దెన్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అబ్జర్వ్డ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెడ్ లైట్ని యూజ్ చేసాం ఎక్కడ YDSCలో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో. అప్పుడు మనకి ఎన్ని ఫ్రింజెస్ వచ్చాయి 60 ఫ్రింజెస్ వచ్చాయి. ఇప్పుడు ఒకవేళ ఏ లైట్ని వాడదామంటున్నారు వైలెట్ లైట్ని వాడాం ఎక్కడ అదే YDSC ఎక్స్పెరిమెంట్లో. అప్పుడు ఎన్ని ఫ్రింజెస్ వస్తాయి నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ మనం చెప్పాలి. సో ఇక్కడ దేనికంటే కనుక కలర్కి ఆర్ వేవ్ లెంత్ అనుకోవచ్చు. సో వేవ్ లెంత్ లాంబ్డాకి అండ్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ తెలియాలి. ఒకటి వేవ్ లెంత్కి అండ్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్కి ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ తెలియాలి. ఎక్కడది యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో. సో ఆ రెండింటి మధ్య రిలేషన్ తెలిస్తే ఇది బిట్కి మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. సో దానికోసం నార్మల్ యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో మనకి ప్యాటర్న్స్ ఫాలో అయినప్పుడు ఈ ప్యాటర్న్స్కి మధ్య విడ్త్ ఉంటుంది. ఆ విడ్త్నే మనం ఫ్రింజ్ విడ్త్ అని అంటాం. ఒక ఫ్రింజ్కి ఇంకో ఫ్రింజ్కి మధ్య విడ్త్. సో ఆ ఫ్రింజ్ విడ్త్ బీటా ఫార్ములా ఏంటి, దట్ ఈస్ ఈక్వల్స్ టు n లాంబ్డా ఇంటూ క్యాపిటల్ D బై స్మాల్ d. ఇది ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా. ఏంటిది ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా. ఓకేనా. n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్, లాంబ్డా అంటే ఏంటంటే ఏదైతే లైట్ యూజ్ చేసామో దాని యొక్క వేవ్ లెంత్, క్యాపిటల్ D అంటే ఏంటంటే సో ఆ లైట్ సోర్స్ ఆ స్లిట్స్ నుంచి మనకి ఇలా స్లిట్స్ ఉంటాయి కదా, ఇక్కడేమో స్క్రీన్ ఉంటుంది. ఈ స్లిట్స్కి ఈ స్క్రీన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ క్యాపిటల్ D. మరి స్మాల్ d అంటే ఏంటంటే ఈ 2 స్లిట్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్. ఇది రెండింటికి ఇది ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా స్టూడెంట్స్. సో దీని నుంచి మనం లామిడాకి అండ్ ఎన్కి ఏమైనా రిలేషన్ తీసుకురాగలమా? ఎస్. ఏంటి ఇక్కడ చూడొచ్చు, ఇది D కాన్స్టెంటే. ఈ ఎక్స్పెరిమెంట్లో చూసాం మనం కలర్ చేంజ్ చేసాం, వేవ్ లెంత్ చేంజ్ చేసాం. సో బట్ ఎక్స్పెరిమెంట్ చేంజ్ చేయలేదు కదా, కాబట్టి రెడ్ కలర్ వాడినా వైలెట్ కలర్ వాడినా రెండిట్లో కానీ D అదే ఉంటుంది, స్మాల్ d అదే ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఈ రెండు కాన్స్టెంట్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుంది, సో అది కూడా మనకి రైట్ సైడ్ ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి ఈ రెండు ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రింజ్ విడ్త్ అవుతుంది. ఫ్రింజ్ విడ్త్ కూడా కాన్స్టెంట్ అనుకుంటే ఈ రెండు కాన్స్టెంట్ అనమాట. ఫైనల్లీ n లాంబ్డా ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్గా రెండింటి యొక్క ప్రొడక్ట్ అయితే కాన్స్టెంట్ అండ్ ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఫార్ములా ఏం పెట్టుకోవచ్చు, n1/n2 ఈజ్ ఈక్వల్స్ టు λ2/λ1 అనుకోవచ్చు. సో మనకి λ2 ఎంత, ఫస్ట్ n1 అంటేనేమో రెడ్ లైట్ అనుకుందాం. రెడ్ లైట్లో మనకి 60 ఫ్రింజెస్ వచ్చాయి. 60 డివైడ్ బై n2 ఈక్వల్స్ టు λ2 అంటే ఇక్కడ వేవ్ లెంత్ ఎంత 4400 డివైడ్ బై 6600. చాలా ఈజీ క్యాలిక్యులేషన్. ఎందుకు 0 0 క్యాన్సిల్ అయిపోతే 44/66 అంటే 4/6 అంటే 2/3. 11 4s 11 6. ఓకే స్టూడెంట్. సో ఇప్పుడు దీని నుంచి మనకి n2 వాల్యూ ఎంత వస్తుంది ఒకసారి ఆప్షన్స్ తీసుకుందాం అండ్ పక్కన మనకి స్పేస్ దొరుకుతుంది. ఇప్పుడు రాసుకుందాం. సో ఫైనల్గా n1/n2 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది స్టూడెంట్స్, 2/3 వచ్చింది. అండ్ n1 వాల్యూ 60 అనమాట. 60/n2 ఈక్వల్స్ టు 2/3 వచ్చింది. ఇప్పుడు n2 వాల్యూ ఎంత అవుతుంది, n2 వాల్యూ ఈక్వల్ టు 60 ఇంటూ 3 డివైడ్ బై 2 అనమాట. సో 260లో మనకి 30 టైమ్స్ పోతే n2 వాల్యూ ఈజ్ 90. సో ఏమవుతుంది స్టూడెంట్స్, ఫ్రింజెస్ 90 ఫామ్ అయ్యాయి. అంతకుముందేమో 60 ఫామ్ అయ్యాయి, ఇప్పుడేమో 90 ఫామ్ అయ్యాయి. సో ఫ్రింజెస్ పెరిగాయా తగ్గాయా, పెరిగాయి. ఎందుకని ఇక్కడ వేవ్ లెంత్ తగ్గింది. అంతకుముందు 6600 ఇప్పుడు 4400 తగ్గింది కాబట్టి ఫ్రింజెస్ పెరుగుతాయి. ఎందుకు, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో n లాంబ్డా ఈక్వల్ టు కాన్స్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వేవ్ లెంత్కి అండ్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్కి మధ్య రిలేషన్ అనమాట.
సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద షేప్ ఆఫ్ ద వేవ్ ఫ్రంట్ ఆఫ్ లైట్ డైవర్జింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ సోర్స్. సో ఈ బిట్కి మీరు ఆన్సర్ చేయాలి, చేస్తారు కూడా. నేను ఆప్షన్స్ అప్పుడేమో మీకు అర్థమైపోతుంది. కొంచెం బుర్ర పెట్టండి, ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి చూడండి. ద షేప్ ఆఫ్ ద వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ అంట ఆఫ్ లైట్ డైవర్జింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ సోర్స్. సో ఒక పాయింట్ సోర్స్ ఉంటే పాయింట్ సోర్స్ నుంచి వచ్చే వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ అడుగుతున్నారు. వేవ్ ఫ్రంట్ యొక్క షేప్. సో ఇందాడే చెప్పాను స్టూడెంట్స్, నేను సిమిలర్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పానా లేదా? ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సో అలా రిపీట్ అవుతాయి సిమిలర్ క్వశ్చన్స్ అనేవి. ఓకేనా? ద షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఆఫ్ లైట్ డైవర్జింగ్ ఫ్రమ్ పాయింట్ సోర్స్ ఈజ్. చెప్పండి. నేను మీకు అసలు 5 సెకండ్స్ ఇట్ డస్ నాట్ వర్త్ అనమాట. సో 3 సెకండ్స్ టైం ఇస్తాను చూడండి. 1 2 3. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇస్తాను, ఇప్పుడైనా మీరు చెప్తారేం చూద్దాం. చాలా ఈజీగా చెప్తారు నాకు తెలుసు. ఏంటిది? ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డీనా? స్టూడెంట్స్ చెప్పాలి. చాలా 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 ఈజీ బిట్, ఎందుకంటే ఇదే వీడియోలో బిగినింగ్లోనే వచ్చింది. ఏంటిది? ప్లేనరా? ప్లేనర్ కాదు కదా స్టూడెంట్స్. ఏంటిది? స్పెరికల్. ఏంటిది? స్పెరికల్. ఇందాక బిట్లో నేను చెప్పా కదా, ఏమని చెప్పాను? ఒకసారి వెళ్దాం ఆ బిట్లోకి. ఇదిగోండి, ఇక్కడే వచ్చిందా? సో ప్లేన్ వేవ్ ఫ్రంట్ అంటే ఎక్స్టెండెడ్ సోర్స్ నుంచి. ఒకవేళ మనకి స్పెరికల్ వేవ్ ఫ్రంట్ అని అడిగితే అదేంటిది? పాయింట్ సోర్స్ అని చెప్పానా లేదా? సో ఇప్పుడు ఏమడిగారు? పాయింట్ సోర్స్ అని ఇచ్చి స్పెరికల్ వేవ్ ఫ్రంట్ మనల్ని చెప్పమన్నారు. సో సింపుల్. సో రిలేటెడ్ బిట్స్ అనేవి ఉంటాయి. సో అందుకే ఈ బిట్ని ఉంచడం జరిగింది స్టూడెంట్స్. మీకు 2 ప్రీవియస్ క్వశ్చన్స్, దాంట్లో డౌటే లేదు. నేనేదో ఆ బిట్ చూసి ఈ బిట్ మీరు నేర్చుకుంటారని ఇచ్చింది కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్. సో వెరిఫై మిషన్ అడగలేదు కదా, మళ్ళీ హర్ట్ అవుతుంది మన మీద వెరిఫై మిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా ప్రొడ్యూసెస్ ద కలర్ ఆఫ్ సోప్ బబుల్? కలర్ ఇన్ సోప్ బబుల్. సో సోప్ బబుల్స్లో కలర్ ప్రొడ్యూస్ అవడానికి ఏ ఫినామినా ఇక్కడ ఉపయోగపడుతుంది, లేదంటే ఏ ఫినామినా ప్రొడ్యూస్ చేస్తుంది? డైఫ్రాక్షన్ వల్ల సోప్ బబుల్స్లో కలర్ వస్తుందా? లేదంటే ఇంటర్ఫెరెన్స్ వల్ల సోప్ బబుల్లో కలర్ వస్తుందా? లేదంటే పోలరైజేషన్ వల్ల సోప్ బబుల్లో కలర్ వస్తుందా? లేదంటే రిఫ్రాక్షన్ వల్ల సోప్ బబుల్లో కలర్ వస్తుందా? సో దేనివల్ల మనకి కలర్ అనేది వస్తుంది సోప్ బబుల్స్లో? చెప్పండి స్టూడెంట్స్, ఏ ఫినోమినా వల్ల మనకి కలర్ రావడం జరుగుతుంది? చెప్పాలి. సరే, ఆప్షన్ రివీల్ చేసేద్దామా? రెడీయా? 1 2 3. దేనివల్ల స్టూడెంట్స్? ఇంటర్ఫెరెన్స్ వల్ల అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో దాట్స్ ఇట్. నెక్స్ట్ బిట్ జస్ట్ ఈజీ థియరిటికల్ బిట్ అనమాట. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది మన ముందుకి. ఓకేనా? రెడీ అయిపోండి, సాల్వ్ చేద్దాం. ఇన్ ఏ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, మళ్ళీ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంటే. ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ద యాంగులర్ విడ్త్ ఆఫ్ ఏ ఫ్రింజ్ ఈజ్. సో ఇక్కడ యాంగులర్ విడ్త్ అంటున్నారు, ఫ్రింజ్ విడ్త్ కాదు, యాంగులర్ విడ్త్. యాంగులర్ విడ్త్ అంటే తీటాతో చూపిస్తాం, యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ అంటాం. ఈ 0.2 degrees ఆన్ ఏ స్క్రీన్ ప్లేస్డ్ 1 meters away. సో ఇక్కడ స్క్రీన్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే క్యాపిటల్ D ఈక్వల్ టు 1 అంట, 1 meter. ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్ ఈజ్ 600 nanometers. ఇక్కడ యూజ్ చేసిన లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత అంటే 600 nanometers. ద యాంగులర్ విడ్త్ ఆఫ్ ద ఫ్రింజ్ ఇఫ్ ద ఎంటైర్ సెటప్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇదంతా ఎయిర్లో ఉన్నప్పుడు లేదంటే బయట ఉన్నప్పుడు జరిగిన ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ ఎంత వచ్చింది, ఈ లైట్ యూజ్ చేసాం, ఇంత డిస్టెన్స్ ఉంది. సేమ్ ఇదంతా తీసుకెళ్ళి ఇదే సెటప్ని మనం ఒక లిక్విడ్లో ముంచేసాం, వాటర్లో ముంచేసాం, ఏదో ఒక లిక్విడ్లో ముంచేసాం. ఆ లిక్విడ్ యొక్క ఇదేమో ఫస్ట్ కేసు అనుకోండి. ఈ సెటప్ని తీసుకెళ్ళి సెకండ్ కేసులో పెట్టాం, అంటే లిక్విడ్లో పెట్టాం, లిక్విడ్లో ఇమ్మర్స్ చేసాం. ఆ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.33 అనమాట. సో ఇప్పుడు యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ ఎంత అవుతుంది, థీటా డి డాష్ వాల్యూ ఎంత? సో అంతకుముందు ఎయిర్లో ఉన్నప్పుడు థీటా వాల్యూకి అండ్ ఇప్పుడు వాటర్లో ఇమ్మర్స్ అయిపోయినప్పుడు ఉన్న థీటా వాల్యూకి మధ్య రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? సో ఆన్సర్ మనం చెప్పాలి. సో మీరు ఏమైనా ట్రై చేస్తారేమని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాను, ట్రై చేయండి మీకు కుదిరితే. పొజిషన్ A or B or C or D, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ యూ థింక్ ఇట్ మే బి. సో
సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో 8 అనే క్వశ్చన్ పెట్టి ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి అని మీరు మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా? ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా చెప్తే అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో చెప్తున్నాను మీకు. ఓకేనా? సో థీటా డాష్ అంటే ఏంటంటే యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ వెన్ అవర్ ఇన్ అనదర్ మీడియం అనమాట. సో అది వీటికి ఉన్న రిలేషన్ ఏంటి, ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే థీటా డాష్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా డివైడెడ్ బై మ్యూ అనమాట. సో ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా స్టూడెంట్స్. సో ఈ యొక్క ఫార్ములా తెలిస్తే మీకు ఇక్కడ అసలు మిగతా ఈ వాల్యూస్ అన్నీ అవసరంలా మీకు, ఇంకా వాటితో పనే లేదు. నిజం స్టూడెంట్స్, నిజంగా వాటితో పని లేదనమాట. ఎందుకు? థీటా డాష్ ఈక్వల్ టు థీటా బై మ్యూ. సో ఇప్పుడు థీటా అంటే ఆల్రెడీ తెలుసు 0.2 యాంగ్స్ట్రామ్స్, మ్యూ అంటే తెలుసు 1.33. సో ఇప్పుడు ఇలా సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటంటే మీరు చెప్తారు, మీరు సాల్వ్ చేసి చెప్పాలి. ఓకేనా? సో నేను ఒక జస్ట్ క్యాల్కులేటర్లో చేసేయండి. ఒక 3 సెకండ్స్ టైం మీకు ఇస్తున్నాను దీనికోసం. సో ఈలోపు మీరు క్యాల్కులేటర్ ఓపెన్ చేసి లేదంటే ఫోన్లో క్యాల్కులేటర్ ఓపెన్ చేసి క్యాల్కులేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో 1 2 3. సో మీకు టైం సరిపోకపోతే వీడియోని పాస్ చేసి చూడండి, మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. సో ఆన్సర్ ఏంటి? వెరిఫై విచ్ ఈజ్ 0.15 డిగ్రీస్ అనమాట స్టూడెంట్. ఇది ఇక్కడ ఇప్పుడు అంతకుముందేమో 0.2 డిగ్రీస్, ఇప్పుడేమో 0.15 డిగ్రీస్. ఏమైంది? ఇప్పుడు యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ అనేది తగ్గిందనమాట. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. వైట్ లైట్ ఈజ్ యూజ్డ్ టు ఇల్యూమినేట్ ద 2 స్లిట్స్ ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో మనకి 2 స్లిట్స్ ఉంటాయి. ఈ 2 స్లిట్స్ని ఇల్యూమినేట్ చేయడానికి మనం ఇక్కడ వైట్ లైట్ని యూజ్ చేసాం. ద అబ్జర్వ్డ్ సెంట్రల్ ఫ్రింజ్ ఈజ్. సో అప్పుడు మనం అబ్జర్వ్ చేసే సెంట్రల్ ఫ్రింజ్ ఏంటి? సెంట్రల్ ఫ్రింజ్ వైట్ కలరా, సెంట్రల్ ఫ్రింజ్ బ్లాక్ కలరా, సెంట్రల్ ఫ్రింజ్ బ్లూ కలరా, సెంట్రల్ ఫ్రింజ్ రెడ్ కలరా? మనం యూజ్ చేసింది అయితే వైట్ లైట్. మనకి సెంట్రల్ ఫ్రింజ్ ఎవరు వస్తారు, ఏది వస్తుంది, ఏ కలర్ వస్తుంది? సెంట్రల్ ఫ్రింజ్ డార్కా మీన్స్ బ్లాకా, వైటా, లేదా బ్లూవా, రెడ్డా? ఇది కూడా బేసిక్ థియరిటికల్ క్వశ్చన్స్. సో చెప్పండి. మన వెరిఫై మిషన్ చూడండి రెడీగా ఉంది, మీరు చెప్పకపోతే నేను చెప్పేస్తా అని. సో దానికంటే ముందు నెక్స్ట్ వీడియో గురించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడతో ఇదే అండ్ స్టూడెంట్స్ లాస్ట్ క్వశ్చన్ అనమాట. సో 1 2 3. సో వైట్. సో సెంట్రల్ ఫ్రింజ్ అనేది మనకి వైట్ ఫ్రింజ్ అనేది వస్తుంది అనమాట. పక్కన బ్లాక్ వస్తాయి, మళ్ళీ వైట్ వస్తుంది, అలా ఉంటుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ మీద స్టూడెంట్స్. సో దాని నుంచి కూడా 1 మార్క్ రాబోతుంది అండ్ దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, like the video, share the video, comment below if you have any doubts. Have a nice day. All the best for your EAMCET exam. Bye bye students.